ఏంటే మరిది గారు ఏమైనా తిట్టారా? కాదు, ఆయన ప్రపోజల్ పెట్టారు. ఏంటి నిన్ను వదిలేస్తా అన్నారా? కాదక్క, ఆయన లాటరీ పిచ్చి నీకు తెలిసింది కదా. అవును, బోర్డు డబ్బులు తగిలేస్తున్నారు. లాటరీలో 5 కోట్లు తగిలితే నా ఫీలింగ్స్ ఏంటి అని ఆయన అడిగారు. నాకేం తెలియక నిన్ను అడుగుదామని వచ్చా. ఏం చేద్దాం అక్క? 5 కోట్ల? ఆ, ఒకవేళ నిజంగానే తగిలితే నీ అంత అదృష్టవంతరాలు ఉండదే. అవునక్క, నిజంగా 5 కోట్లు వస్తే ఏం చేయాలో తెలియట్లేదు. నిజంగానే మీ ఆయనకి 5 కోట్లు వస్తే మనకు లాసేని. ఎట్లా? ఆయనకి 6 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు. మొత్తం ఈ డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళకి తగిలేస్తారు. అమ్మో, మరి ఎలా అక్క? లాటరీలో డబ్బు వస్తే మీ ఆయన్ని వదిలేయటం బెటరే. ఆ, ఇదేదో ఐడియా చాలా బాగుందక్క. కానీ తనకి చెప్పాలంటేనే భయమేస్తుంది. భయం ఎందుకే, నేనున్నాను పదా. సిక్కిము భూటాను. ఓకే 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 ఓకే. ఏంటి అక్కా చెల్లెలు ఇద్దరు కూడా పలుకుని వచ్చారు? ఏం నిర్ణయం తీసుకున్నారేంటి? చెప్పమంటారా? చెప్పండి. అక్క, నువ్వు చెప్పవే. నువ్వు చెప్పవే. నువ్వు పెద్దదానివి, నువ్వే చెప్పు. నువ్వు భార్యవే, నువ్వే చెప్పు. మ్మ్. ఏమండి, లాటరీలో డబ్బులు వస్తే మిమ్మల్ని వదిలేయటానికి నేను నిర్ణయించుకున్నాను. ఆ? ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. నాకు లాటరీ తగిలింది. బంపర్ ప్రైజ్ కొట్టేశా. అదృష్టవంతరాలువే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అక్క. మాట మీద నిలబడతావు కదా? మాట మీద నిలబడే మనుషులమండి మేము. ఓకే ఓకే. లాటరీలో నాకు తగిలిన డబ్బులు నేను నీకు ఇచ్చానుకో, అప్పుడు నన్ను వదిలేస్తావు? బేషుగ్గా. 100%. కావాలంటే బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తా. రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాం. ఇదిగో 10 రూపాయలు. అక్క, 10 రూపాయల